దండోర సినిమా శివాజీ అన్న యాక్టింగ్ ఉందపోయి ఆ బాబా శివాజీ అన్న నువ్వు మన దేవుడు అన్న. సినిమా ఫీల్డ్ కే కాదు దేశం మొత్తానికి యూత్ కి ప్రజలకి నువ్వు దేవుడు అన్న. సినిమాలో హీరోయిన్లు బట్టలకి చింపేసుకుంటుంటే వద్దమ్మా కప్పుకోండి అన్న అన్నాడు తప్ప. బట్టల్ని కప్పుకోండి అన్నాడు ఇలా తప్ప. చెప్పండి చెప్పండి అన్న. బట్టలు వేసుకోమని చెప్పడం తప్పేనా? మగోడు అంటే బట్టలు లేకుండా పోతే అవుతాయి. ఇప్పుడు నేను ఆడబి ట్యాంక్ పండు దూకుతా. లేడీస్ ని బట్టలు వేసుకోండి అమ్మా, జాగ్రత్తగా వినండి, అలా తిరక్కండి. సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పండి, బయట లోకంలో మాత్రం బట్టలు వేసుకుంటే అన్నాడు తప్ప. కాబట్టి దయచేసి మా శివాజీ అన్నకి న్యాయం జరగాలి. అనసూయ గారు దయచేసి మారండి. మీకోసం అని చెప్పింది అంతా, మీకోసం అనసూయ గారి కోసం చెప్పింది ఇదంతా. అనసూయ గారికి కాదు, దేశంలో ఉన్న అందరికీ, మహిళలందరికీ, మహిళా శక్తిని పెంచడానికి. శివాజన, మా శివాజన మీద దయచేసి కేసులు పెట్టకండి. శివాజన అన్నా నీకేం కాకూడదన్నా అన్నా, చూడన్నా బట్టలు లేకపోయినా మొగోడు బయటికి కరెక్టేనా? శివాజీ అన్న చెప్పింది ఇప్పుడు నిజం. సినిమా చూసి వచ్చే బయటికి చెలిపింది, చొక్క చెలిపింది. ఎందుకంటే అభిమానులు ఆయనకి. దండోర సినిమా చూసి ఇలా బయటకు వచ్చేసరికి బట్టలు కూలి. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే శివాజీ అన్నకి ఫ్యాన్స్, అభిమానులు ఏడిపించాడా లాస్ట్ లో. శివాజీ అన్న నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు అన్ని ఇచ్చేయాలన్నా మీకు అంతేక. చూడండి భయ, చూడండి నేను మగోడిని, నాకేమో చూడు ఏమవుద్ది ఈ బాడీకి ఏమవుద్ది. అనసూయ గారికి ఏం చెప్తారు? అనసూయ గారికి, చిరమయ్య గారికి, అందరికి లేడీస్ అని చెప్పేది ఉంటాయి. దయచేసి శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి. లేడీస్ అందరూ చెప్పేది ఒకటే, అతను చెప్పింది మంచికే, కానీ ఏదో సామాన్లన్నీ అది ఇది అన్నాడంటే, కానీ అలా చెప్పింది మీకు అర్థం కాదు. సినిమా వాళ్ళకి సినిమా భాషలో చెప్పాలా, కాబట్టి జనాలకి అర్థమైన భాషలో చెప్పాలా. ఆయన రాజకీయాల్లో కానీ సినిమాలో కానీ కరెక్ట్ గా చేస్తాడు అంతా. దయచేసి మా శివాజీ అన్నని బతికించండి. శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి. శివాజీ అన్న, జై శివాజీ అన్న. అన్నా నువ్వు మా దేవుడు అన్న, నువ్వు ఉండాలన్నా.